ఈరోజు స్పైసీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చికెన్ పిక్కల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ రాధి అట్ చందు వ్లాగ్స్. చికెన్ పిక్కల్కి చికెన్ని లేతగా జ్యూసీగా ఉండేలాగా చూసుకోవాలి. 1.5 kg అలా ఉన్న చికెన్ని కట్ చేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని 2 times బాగా కడిగి వాటర్ అనేది లేకుండా వంపేసి తీసుకోవాలి. నేను తీసుకున్న చికెన్ 2 kgs ఉంది. ఇందులోకి 2 tablespoons సాల్ట్, 1 teaspoon పసుపు వేసి కలుపుకోవాలి. నాకు కొన్ని పీసెస్ పెద్దగా ఉన్నట్టు అనిపించింది, అందుకే పెద్దగా ఉన్న పీసెస్ని కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఉప్పు పసుపు వేసి కలిపిన చికెన్ని 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 1 tablespoon ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి హై ఫ్లేమ్లోనే వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రెష్గా ఉన్నది అయితే ఇలా లాస్ట్లో ఆయిల్ ఊరుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో 1/2 లీటర్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న 2 kgs చికెన్ని 2 బ్యాచెస్గా వేసి ఫ్రై చేసి తీసుకున్నాను. చికెన్ని మరీ ఓవర్గా ఫ్రై చేయకండి, జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్కలు మరీ గట్టిపడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి 1/2 cup ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి 3 tablespoons సాల్ట్, 1 tablespoon గరం మసాలా వేసి తర్వాత 2 cups కారం కూడా వేసి జస్ట్ ఒక 1 minute మాత్రమే లో ఫ్లేమ్లో వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని 2 hours మూత పెట్టకుండా కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయల నుంచి తీసిన జ్యూస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 3 months అయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.